వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం డే 17 సిరీస్లో ఉన్నాము. మనం ఈ డే 17లో చాప్టర్ నెంబర్ 14 ప్రాబబిలిటీ అనేది డిస్కస్ చేద్దాం. ఈ విజయకేతనం బుక్ అనేది మనకి ఏపీ గవర్నమెంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ ఏపీ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేసే ఈ విజయకేతనం బుక్ నుంచి మనకంటే బాగా డల్లర్స్ కూడా పాస్ అయ్యే విధంగా ఈ బుక్ అనేది ఉంటుంది. సో మీరు ఒక్క మ్యాథ్సే కాదు, మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ విజయకేతనం బుక్ అనేది ఫాలో అయితే మీరు అనుకునే దానికంటే ఎక్కువ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ ఒకసారి ఇవి బిట్స్ 1 మార్క్స్ బిట్స్, ఆల్రెడీ 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ సమ్స్ మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాము. ఎవరైనా చూడకపోతే చూడండి. ఫస్ట్ ఎసర్షన్ ఇచ్చారు. మనకి ఏమి ఇచ్చారు చదవండి. ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఏ గేమ్ ఈజ్ 0.4. దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ లాసింగ్ ఇట్స్ 0.6. రీజన్ P of E plus P of E bar equal to 1. సో మనకేంటి ఇక్కడ విన్నింగ్ ఛాన్స్ ఇచ్చారు. ఎంత? అది కూడా P of E equal to 0.4. లాసింగ్ ఛాన్స్ అంటే ఏంటి? ఇక్కడ మనకి P of E dash equal to 0.6 ఇచ్చారు. మనకి తెలిసిన ఫార్ములా ప్రకారం P of E plus P of E bar or E dash, మీ స్కూల్లో ఎలా చెప్తే అలా చదవండి. P of E ఎంత? 0.4 plus 0.6 equal to 1. ఇవి రెండు యాడ్ చేద్దాం చూడండి. 1. సో మనకి ఏంటది? అసర్షన్ అనేది ట్రూ, రీజన్ అనేది ఫార్ములా, ఇది మనకి తెలుసు, ఇది కూడా ట్రూ. సో బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ సపోర్టింగ్ ద అసర్షన్. రీజన్ ఏం చేస్తుంది? అసర్షన్ని సపోర్ట్ చేస్తూ మనకు ఒక ఫార్ములా ఇచ్చింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. స్టేట్మెంట్ 1, ప్రాబబిలిటీ ఆఫ్ షూర్ ఈవెంట్ ఈజ్ 100. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 0. ఓకే, వాట్ ఈస్ ద షూర్ ఈవెంట్? 1. షూర్ ఈవెంట్ ఎంత? 1. సో ఇక్కడ మనకి 100 అన్నారు కాబట్టి ఇది రాంగ్. అండ్ అలాగే ఇంపాసిబుల్ ఈవెంట్ ఎంత? 0. సో ఇది కరెక్ట్. సో ఇక్కడ మనకి ఏంటి? స్టేట్మెంట్ 1 వచ్చేసేసరికి ఫాల్స్. స్టేట్మెంట్ 1 ఫాల్స్ ఎక్కడ ఉందో చూడండి. స్టేట్మెంట్ 1 ఫాల్స్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా? నెక్స్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ఏ ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్? 0.6 బార్. ఇది ప్రాబబిలిటీ అవుతుందా? 0.6 ప్రాబబిలిటీ అవుతుంది మనకి, బట్ 0.6 బార్ అనేది ప్రాబబిలిటీ అవ్వదు. ఎందుకంటే ఇది టెర్మినేట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే 15%. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 15%? 15/100. ఇది 1 బిలో ఉంది వాల్యూ. సో బి అనేది ప్రాబబిలిటీ అవుతుంది. అండ్ అలాగే 3 ప్రాబబిలిటీ అవుతుంది. ప్రాబబిలిటీ వాల్యూ ఎప్పుడు కూడా 1 కంటే పెద్దది అవ్వదు. ప్రాబబిలిటీ వాల్యూ ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వదు. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. ఇఫ్ P ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ A, then P సాటిస్ఫైస్. P అనేది ఒక ఈవెంట్ అయితే P కింద వాటిలో దేన్ని సాటిస్ఫై అవుతుంది? P అనేది ఇప్పుడే కదా చెప్పుకున్నాము, నెగిటివ్ అవ్వదు, 1 కంటే పెద్దది అవ్వదు. P 0 less than or equal to P less than or equal to 1. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. ద సమ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్. మనం ఎన్ని ఈవెంట్స్ చేసినా సమ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఎంత వస్తుందమ్మా? 1. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. P of E equal to 0.05. దెన్ ఫైండ్ P of E bar. సో మనం ఆల్రెడీ ఇందాక చేసినట్టే చేయాలి. P of E equal to 0.05 ఇచ్చారు. P of E dash అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? P of E plus P of E bar equal to 1. P of E bar equal to 1 minus P of E. What is the P of E value? 0.05. ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి తల్లి? 2 వాల్యూస్ ఉన్నాయి. సో 1.00 మైనస్ 0.05. బారోయింగ్ తీసుకుంటే దిస్ 1 10 9 అండ్ 0 5 9 డెసిమల్ 0. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 0.95. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు ఈ నెక్స్ట్ వన్ సాల్వ్ చేసి నాకు కామెంట్లో ఆన్సర్ చేయండి. నేను మీకు షార్ట్లో దాని ఆన్సర్ అనేది చెప్తాను. నెక్స్ట్ చూడండి. P of E నాట్. వాట్ ఈస్ ద ఈ నాట్ ఇచ్చారు ఏంటి? P of నాట్ ఆఫ్ E అంటే ఏంటి? P of E డాష్ వాల్యూ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి? E డాష్. ఎంత ఇచ్చారు అది కూడా చూడండి. 0.992. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? P of E అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి కూడా మనం యూజ్ చేసేది సేమ్ ఫార్ములా. P of E plus P of E bar equal to 1. ఆల్రెడీ మనకి ఏం తెలుసు? P of E bar తెలుసు కాబట్టి P of E ఇక్కడే ఉంటుంది. ఈ బార్ని పంపించాలి ఈసారి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్. ఓకేనా?
1 మైనస్ 0.992. డెసిమల్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1 2 3. సో ఇప్పుడు 1 తర్వాత మనం డెసిమల్ ఇచ్చి ఎన్ని జీరోస్ పెట్టుకోవాలి? 3 zeros. ఓకేనా? సబ్ట్రాక్షన్స్ చాలా జాగ్రత్తగా చేయాలి చూడండి పిల్లలు. బారోయింగ్ తీసుకుంటే 10 9 9 0. 10 minus 2 8. 0 0 డెసిమల్ 0. సో ఆన్సర్ ఎంతమ్మా? 0.008. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 0.008. ఈ నెక్స్ట్ వన్ 25%. ఇది మీకు ఇద్దాం అనుకున్నాను, సరే చెప్పేస్తాను చూడండి. 25% అంటే దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 25/100. ఓకేనా? ఇది మనకి ఏమి ఇచ్చారు? 25% అనేది P of E dash ఇచ్చారు. P of E dash వాల్యూ ఇచ్చారు కాబట్టి సేమ్ ఫార్ములా P of E plus P of E dash ఈక్వల్ టు 1. దట్ మీన్స్ నాకు P of E dash తెలుసు కాబట్టి P of E నటు పంపించేసుకుంటాను నేను. 1 మైనస్ P of E ఉంటుంది, E డాష్ని పంపిస్తాం. సారీ, 1 మైనస్ 25/100. LCM తీసుకుంటే 100 వస్తుంది. ఇక్కడ 100 మైనస్ 25, దట్ మీన్స్ 75/100. ఇది మనకు ఆప్షన్స్లో ఇలా దొరికితే ఇలా రాసుకోవచ్చు, లేదంటే కనుక 75%. ఎందుకంటే మనకు పర్సంటేజ్లో ఇచ్చారు కాబట్టి మనం కూడా ఆన్సర్ని పర్సంటేజ్లో మెన్షన్ చేయాలి. 75%. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ ఎ లెటర్ ఫ్రమ్ ఏ సెట్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఈజ్ 5/26. దెన్ ద ఆల్ఫాబెట్ మే బీ. ఓకే, ఒక ఇంగ్లీష్ A to Z లెటర్స్ ఉన్నాయి. మనం అందులోంచి ఒక లెటర్ అనేది పిక్ చేసుకుంటున్నాము. అయితే దాని ప్రాబబిలిటీ 5/26 అంట. అంటే మనకి ఏంటా నెంబర్ ఏదైతే ఉందో మనం సెలెక్ట్ చేసుకున్న ఆల్ఫాబెట్ రావడానికి ఛాన్స్లు ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. సో ఆ లెటర్ మేబీ ఏదై ఉండొచ్చు? ఓవెల్స్, కాన్సోనెంట్స్, ఎనీ ఆల్ఫాబెట్, నన్. సో ఇక్కడ ఓవెల్స్ కాన్సోనెంట్స్ అని అడిగారు కాబట్టి ఇప్పుడు మనకి ఇంగ్లీష్ కూడా కొంచెం వచ్చి ఉండాలి. ఓవెల్స్ ఎన్ని ఉంటాయి ఇంగ్లీష్లో? 5. ఏఈ ఐఓయు. కాన్సోనెంట్స్ 21. సో ఇక్కడ మనకి ఆల్ఫాబెట్స్ మొత్తం 26 కాబట్టి ఇది ఓవెల్ అయ్యే ఛాన్స్ ఉంది. 5/26 ఇవి మాత్రమే 5 ఉంటాయి కదా. నెక్స్ట్ వన్ చూడండి. షబ్రీన్, శ్రావణి ఆర్ ఫ్రెండ్స్. ద ప్రాబబిలిటీ దట్ బోత్ విల్ హ్యావ్ డిఫరెంట్ బర్త్డేస్. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారమ్మా, నువ్వు నీ ఫ్రెండ్ ఉన్నారు. మీ ఇద్దరి బర్త్డే సేమ్ డే కాకపోవడానికి ఎన్ని ఛాన్సులు ఉంటాయి? అసలు ఫస్ట్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. సో డినామినేటర్ వాల్యూ 365 ఫిక్స్. ఇద్దరి బర్త్డే ఒక్క డే అవడానికి ఎన్ని ఛాన్సులు ఉంటాయి? 1 ఛాన్స్ మాత్రమే ఉంటుంది. కాకపోవడానికి 364 ఛాన్సులు ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ వన్. అన్ ఈవెంట్ హ్యావింగ్ ఓన్లీ 1 అవుట్కమ్ ఈజ్ కాల్డ్. ఒక్క అవుట్కమ్ మాత్రమే ఉంటే దాన్ని ఏమని పిలుస్తాము? షూర్ ఈవెంట్. ఎందుకంటే అది ఒక్కటే అవుట్కమ్ ఉంటుంది. నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళాలి, ఇంకా తప్పదు, అక్కడ మనకి వేరే ఛాన్స్ లేదు, కన్ఫామ్గా వెళ్తాం. ఓకేనా? ఈరోజు ఫుడ్ తినాలి, కన్ఫామ్గా తింటాం. దెర్ ఈజ్ నో చాయిస్. స్కూల్కి వెళ్ళడం తప్పించుకోలేము, లంచ్ బాక్స్ తినడం తప్పించుకోలేము స్కూల్కి వెళ్ళిన తర్వాత. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ప్రాబబిలిటీ దట్ ఏ నాన్ లీప్ ఇయర్ అంటే ఇక్కడ ఏమంటున్నారు? నాన్ లీప్ ఇయర్, లేదు లీప్ ఇయర్ కాదు. హ్యావ్ 53 సండేస్, ఓన్లీ 52 సండేస్. 53 సండేస్ అవ్వడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? 52 సండేస్ అవ్వడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? సో ఫస్ట్ అసలు ఒక సంవత్సరంలో ఎన్ని వీక్స్ ఉంటాయి? ఓకేనా? వీక్ వచ్చేసి 7 డేస్ ఉంటాయి మనకు, అక్కడ వరకు తెలుసు. అసలు ఎన్ని వీక్స్ ఉంటాయంటే ఇప్పుడు మనం 7తో 365ని డివిజన్ చేద్దాం. 7తో 365ని డివిజన్ చేసినట్టయితే 5 times 35, 1, 5ని డౌన్ చేసుకుంటే 2 times 14, 1. సో ఈ ఒక్క డే కూడా సండే అయితేనే కదా 53 సండేస్ అవుతాయి. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ 53 సండేస్ వస్తాయి, 52 సండేస్ వస్తాయి, 52 మండేస్ వస్తాయి, 52 ట్యూస్డేస్ వస్తాయి. అన్నీ 52 వచ్చి ఒక డే మిగిలిపోతుంది. ఆ ఒక్కడే ఏ డే అవుతుంది? సండే అవ్వాలి అంటున్నాం కాబట్టి వీక్లో మనకి ఎన్ని డేస్ ఉన్నాయి? 7. సో మనకి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? టోటల్ 7. అది ఒక్కటే ఉంది కాబట్టి 1/7. అర్థమైందా? 53 సండేస్ అవ్వడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? 1/7. ఇప్పుడు 52 సండేస్ అవ్వాలి. 52 సండేస్ అవ్వాలి అంటే ఆ మిగిలిన ఒక్కడే ఏమవ్వాలి? సండే అవ్వకూడదు. అంటే మండే అవ్వచ్చు, ట్యూస్డే అవ్వచ్చు, వెన్స్డే అవ్వచ్చు, థర్స్డే అవ్వచ్చు, ఫ్రైడే అవ్వచ్చు, సాటర్డే అవ్వచ్చు. ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎంత? 6/7. అర్థమైంది కదా? నెక్స్ట్ వన్. ఏ చైల్డ్ హ్యాస్ డై హూజ్ ఫేసెస్ ఆర్ ABCDE అండ్ ఏ. ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ABCDE అండ్ ఏ. ఇఫ్ డై ఈజ్ థ్రోన్ వన్స్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ. ఏ రావడానికి ఇందులో ఎన్ని ఛాన్సులు ఉన్నాయి?
2 ఛాన్సులు ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. 2/6. దట్ మీన్స్ 1/3. అర్థమైందా? వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడండి. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ ఇక్కడ మనం అదే బిట్కి ఆన్సర్ చేసాం. ఓకేనా? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సరే ఇట్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 0 కంటే పెద్దది, 1 కంటే చిన్నది. ఓకేనా? ఇది 1 అమ్మా. నెక్స్ట్ 12 defective pens are accidentally mixed with 132 good ones. Probability of a pen taken it out is good one. సో మొత్తం ఎన్ని పెన్స్ ఉన్నాయి మన దగ్గర? 12 + 132 144 ఉన్నాయి. నువ్వు ఇక్కడ చేసుకో కావాలంటే. ఓకేనా? 4 టోటల్ 144 ఉన్నాయి. అందులో గుడ్ వన్స్ ఎన్ని ఉన్నాయి? 132. సో నేను తీసినప్పుడు గుడ్ వన్ పెన్ రావడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? 132. నెక్స్ట్ వన్, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నాన్ ఫేస్ కార్డ్ ఫ్రమ్ డెక్ ఆఫ్ కార్డ్స్. ఓకే, ఈ నాన్ ఫేస్ కార్డ్స్ అసలు డెక్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని? 52. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 52. ఫేస్ కార్డ్స్ అంటే చెప్పేస్తాం మనం 12 ఉన్నాయి. నాన్ ఫేస్ కార్డ్స్ అంటే ఏముంది? 52ని 12 నుంచి మైనస్ చేయండి, 40. సో ఇక్కడ ప్రాబబిలిటీ ఎంత? 40/52. 2 table cancel in 20 times, 2 table cancel in 26 times. Again 2 table cancel 10 times, 13 times. 10/13. Next one చూడండి. A die thrown once, then the probability of getting. ఒక డైని త్రో చేసినప్పుడు మనకు మొత్తం ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి ఒకసారి రాసుకుందాం. 1 2 3 4 5 6. సో ప్రైమ్ నెంబర్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? 2 3 5 అనేవి ప్రైమ్ నెంబర్స్. మనకి 3 ఉన్నాయి కాబట్టి 3/6 అంటే 1/2. సో ఆప్షన్ డి అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి? 4. అదొక్కటే పర్ఫెక్ట్ స్క్వేర్. 2 స్క్వేర్ 4. సో 1/6 అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే ఏమున్నాయి? 4 6 అంటే ఎన్ని ఉన్నాయి? 2/6 అంటే ఇట్స్ 1/3. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. 6 ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 2 3 4 అంటే ఎన్ని ఉన్నాయి? 3. 3/6 అంటే 1/2. 6 కూడా ఉంది కదా, ఇట్స్ 4/6. 4ని 2 table 2 times, 6ని 3 times, 2/3. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు ఈ వీడియో నచ్చింది, పీడిఎఫ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇలానే మన ఛానల్లో డే 1 నుంచి డే 60 వరకు కూడా మ్యాథ్స్ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. మీకు నెక్స్ట్ మన ఛానల్లో ఫిజిక్స్ కావాలో బయాలజీ కావాలో అనేది నాకు మెసేజ్ చేస్తే దాన్ని బట్టి నేను ప్లాన్ చేసి చేస్తాను. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.